ఆ స్తంభాలు చాట్న దాక్కున్నాడు, ఆ కాటిక కళ్ళు నిలిమేసుకున్నాడు, చెయ్యి అంతా కాటు కండిపోయింది, దొంగేడు పంతా ఏడిచాడు, అమ్మ రాకే, నన్ను పట్టుకోకే, నన్ను కొట్టకేనే, ఇంక వెన దొంగతనం చేయని అమ్మ, నా మాట నమ్మవే అమ్మ అన్నాడు. అటు తిరిగాడు ఇటు తిరిగాడు. నిజానికి పట్టుకుంటే దొరికిపోతాడా? దొరకడు. కానీ బొడల చెమటలగ ఎనుత్తరీయముదార తురుముకున్న విరులు చారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి కొప్పులో పెట్టుకున్న పువ్వులన్నీ జారిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టేసింది. అయ్యో, ఆయన పరబ్రహ్మం ఎవరూ పట్టుకోలేదన్న విషయాన్ని మరిచిపోయి, పిచ్చి తల్లి మా అమ్మని నేను పట్టుకోగలనన్నా వెంటపడిందే అని అమ్మ అన్న 2 అక్షరాల ప్రేమకి కట్టుబడిపోయి దొరికిపోయాడు. కట్టేసింది. లీల తల్లి చేతన్ రోలన్, నడుముకి రోటికి వేసి కట్టేసింది. లీలాశుకుడు అన్నాడు, ఎక్కడ వెతుకుతావు పరబ్రహ్మాన్ని? కట్టేశారు. అదిగో ఆ యశోదాదేవి ఇంటి పెరట్లోకి వెళ్ళి రోటికి కట్టబడి ఏడుస్తూ అక్కడ ఉన్నాడు, వీళ్ళు అక్కడ చూసిరా అన్నాడు. కాబట్టి మహాతల్లి అంత అద్భుతాన్ని సాధించింది తల్లిగా. పరిపూర్ణ అవతారంలో కృష్ణ పరమాత్మ వలన ఆవిడ పొందిన ఆనందం అనంతం. కాబట్టి ఆ యశోద అడిగింది, నేను నిన్ను పెంచాను, పెద్ద చేశాను, కానీ ఒక్క వివాహం కూడా నీది నేను చూడలేదు. అన్ని వివాహాలు అయిపోయాయి. నా కోసం ఇంకొక వివాహం చేసుకో అంది. ఎందుకంటే ఆ జరాసంధుడి దగ్గర విడిపించినటువంటి కన్యలందరినీ పరిణయం చేసుకున్నాడు. జాంబవతిని చేసుకున్నాడు, రుక్మిణీదేవిని చేసుకున్నాడు, సత్యభామని చేసుకున్నాడు, అష్టమహిషులు ఉన్నారు కదా. అందుకని నేను ఒక్క కళ్యాణము చూడలేదు. నా కోసం ఒక్క కళ్యాణం చేసుకోవయ్యా కృష్ణ. మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక. జగత్తునంతా సంతోషపెడతావు కదా, మీ కన్న తల్లిని అమ్మని పెంచి పెద్ద చేసిన దాన్ని నన్ను సంతోషపెట్టద్దా? కాబట్టి నా కోసమని ఇంకొక వివాహం చేసుకోవాలి. ఆయన అన్నాడు, అమ్మ ఈ అవతారంలో అయిపోయి అవి సరదాగా చేసుకునేవా? ఇచ్చిన మాట నిలబెట్టడానికి అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ ఈ కృష్ణావతారం అయిపోయిన తర్వాత కలియుగంలో ఇదే అవతారానికి కొనసాగింపుగా పరిపూర్ణావతారంగా శ్రీవేంకటేశ్వరుడు అన్న పేరుతో వస్తాను. శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం. ఆ యుగంలో శ్రీశైలంలో నీ కోరిక పూర్తి చేస్తాను, మళ్ళీ నాకు తల్లి స్థానంలోకి వస్తావు అన్నాడు. శ్రీశైలం అంటే 2 శ్రీశైలాలు ఉన్నాయి. కింద నుంచి పైకెక్కుతాం ఉపాసనలో. కింద మొదట కనపడేది శ్రీశైలం, వెంకటాచలం. తిరుమల, తిరు అంటే శ్రీ, మలై అంటే శైలము, పర్వతము, తిరుమల శ్రీశైలం. ఇంకా పైకెక్కితే జ్యోతిర్లింగ క్షేత్రం, శైవక్షేత్రం, శివక్షేత్రం, శ్రీశైలం. ఇక్కడ కరచరణాదులతో ఉంటాడు. ఉపాసన పైకెక్కితే కరచరణాదుల అవసరం లేకుండా అరూపరూపి అయిన శివలింగాన్ని ఉపాసన చేస్తారు. అందుకే ఉపాసన క్రమాన్ని చెప్పడానికి 2 శ్రీశైలాలే. శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం. కొంతకాలం అయిపోయిన తర్వాత అమ్మ శ్రీశైలంలో, తిరుమలలో నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట పూర్తి చెయ్యాలి. మాట ఇవ్వడం తేలిక, నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ఇచ్చిన మాట కాదు, ఎప్పుడు ద్వాపర యుగంలో యశోదాదేవికి ఇచ్చిన మాట. ఇప్పుడు అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఆ అమ్మ వచ్చింది. ఎక్కడికి వచ్చింది అంటే యశోదాదేవి పెంచినట్టు పెంచవలసిన అవసరమో, దేవకీదేవికి పుట్టినట్టు పుట్టడమో వెంకటేశ్వరావతారంలో జరగలేదు. ఆయన చేష్టితములన్నీ కూడా జన్మకర్మచమే దివ్యం అంటాడు. అవి జన్మలు కర్మలు దివ్యముగా ఉంటాయి. ఆ తల్లి స్థానం ఆవిడికి ఇవ్వాలనుకున్నాడు. ఆవిడ వకుళమాత అన్న పేరుతో మొట్టమొదట ఆదివరాహస్వామి దగ్గరికి వచ్చింది. ఆమె ఆదివరాహస్వామి దగ్గర పంట చేసి పెట్టేది ఆవిడ. నిజానికి ఆవిడెవరు? యశోద. యశోదయే వెంకటేశ్వరావతారం వచ్చేటప్పటికే ఆయనకి తల్లిగా వెళ్ళడం కోసమని యశోదయే మొట్టమొదట ఆదివరాహస్వామి దగ్గరికి వచ్చింది. మీ అందరికీ ఓ అనుమానం ఉంటుంది. ఆదివరాహస్వామి దేవాలయంలో పక్కన ఎవరో ఒక ఆవిడ అరుగు మీద కూర్చున్నట్టు కూర్చుంది కదా, ఆవిడ ఎవరండి అని. ఆవిడ బకుళమాత. పురాణమే చెప్పింది మొదట ఆవిడ ఆదివరాహస్వామి దగ్గర ఉంది అని. ఆదివరాహస్వామి దగ్గర ఉన్నది. వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఆదివరాహస్వామి అడిగారు, మరి ఆ తల్లి లక్ష్మీదేవి కొల్హాపురంలో ఉందంటున్నారు కదా, మరి ఎలా? నా దగ్గర ఉంది వకుళమాత, మీకు మాతృస్థానీయ, అమ్మతో సమానం, ఆవిడ్ని పంపిస్తున్నాను, ఇక నుంచి మీతో ఉంటుంది, మీకు అమ్మ కాబట్టి ఆవిడ వండి పెడుతుంది, శామాక ధాన్యం అవి నేను పంపిస్తూ ఉంటాను, చక్కగా ఆవిడ వండి పెడుతుంది, తినండి అంటే. వకుళమాత యశోదాదేవి కాబట్టి వెంకటేశ్వరుణ్ణి చూడగానే పుత్రప్రేమ పొందింది. ఆయన
ద్వాపర యుగంలో ఇచ్చిన మాట ఆయనకి తెలియదేమిటి, పరిపూర్ణుడు, మహానుభావుడు, సర్వజ్ఞుడు. యశోద వచ్చింది, అందుకే అంత ప్రేమతో అమ్మగానే సంభావించి ఆదివరాహస్వామి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి తీసుకెళ్లారు. వెంకటేశ్వరావతారం రాకముందు ఎక్కడ ఉండాలి? ఆదివరాహావతారం దగ్గరే ఉండాలి. అక్కడ ఉన్న తల్లి వెంకటేశ్వరుడితో వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ వకుళమాత వెంకటేశ్వరావతారానికి వంట చేసి పెట్టి తల్లిగా నిలబడి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.